హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. ఈరోజు బఫర్ జోన్ అని, ఎఫ్టీఎల్ అని, హైడ్రా అని ఒక 3 నెల రోజులు మొత్తం విచ్చలవిడిగా హంగామ నడిచింది. ఆదివారం శనివారం దున్నిడిచిపెట్టిండు రంగనాథ్ సార్ కమిషనర్ గారు. మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన ఓ స్కీమ్ పెట్టి కొన్ని 100 కోట్ల రూపాయల వసూలు జరిగింది. ఉన్ననుకోలే న్యాయం, లేనుకో న్యాయం అని మన గతంలో స్టోరీ కూడా చేసినాము. అదే ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఇలా మూసి పక్క పొంటి ఇల్లు ఉలగొట్టింది కదా. గతంలో 20 ఏళ్ళ కాలంగా 20 ఏళ్ళ క్రితం కట్టుకున్న వాళ్ళై, 30 ఏళ్ళ క్రితం కట్టుకున్న వాళ్ళై, 10 ఏళ్ళ క్రితం కట్టుకున్న వాళ్ళై ఇల్లు ఉలగొట్టిండు మూసి పక్క పొంటి. మరి ఆ ఇల్లు లోన్లు ఉన్నాయి. ఇల్లు కూలగొడితే మరి లోన్లు అయితే కట్టాలి కదా, లోన్లు కూడా కడుతుర్రు. మరి ఇల్లు కూలగొట్టినప్పుడు లోన్ కూడా కట్టద్దు కదా. గత 30 ఏళ్ళ క్రితము ఆ ఇల్లుకు మున్సిపల్ నుండి పర్మిషన్ వచ్చుడు కానీ, నాలా పర్మిషన్ కానీ, కరెంట్ పర్మిషన్ కానీ, ఇల్లు పర్మిషన్ కానీ వచ్చినప్పుడు ఆ లోన్ ఇచ్చినప్పుడు లోన్ కూడా ఎంక్వైరీ చేస్తారు కదా. మరి అప్పుడు ఎందుకు ఆదికి రాలేదు? ఇది హైడ్రాకి వస్తుందా, ఇది మరి ఎఫ్టీఎల్కి వస్తుందా, ఇది బఫర్ జోన్కి వస్తుందా, ఎందుకు ఆదికి రాలేదు? ఇప్పుడు ప్రజల్ని మూసి పక్క పండి కొన్ని 1000 ఇల్లు ఉలగొట్టిరు. ఇది ఎందుకు ముచ్చట మాట్లాడుతున్నా అంటే, ఈరోజు రంగనాథ్ కమిషనర్ సార్ కూడా ఆసాది కూడా ఎఫ్టీఎల్లో బఫర్ జోన్ అని చెప్తున్నారు. నాదన్నా లేదు అని చెప్తున్నాడు. 40 ఏళ్ళ క్రితము మా నాయన కట్టిండు అని రంగనాథ్ సార్ చెప్పుడు జరుగుతుంది. ప్రెస్ మీట్ కూడా పెట్టి ఎక్కడెక్కడ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ చెరువులు ఏముందని చెప్పు జరుగుతుంది అంటే ప్రెస్ మీట్ ఎప్పుడు జరిగింది. నేను ఈ ముచ్చట ఎందుకు అంటున్నా అంటే, ఈరోజు మీకొక్క న్యాయము, రంగనాథ్ సార్ మీకొక్క న్యాయము, మరి కూలగొట్టల్లో వాళ్ళకు న్యాయమా సారు? మరి వాళ్ళకు చూడాలి కదా. ఈరోజు వాళ్ళ ఇల్లు కూలగొడితే వాళ్ళు ఈఎంఐలు కడుతుర్రు, లోన్లు కడుతుర్రు. మరి కట్టద్దు కదా మీరు ఇల్లు కూలగొట్టినప్పుడు. గవర్నమెంటు, మన రేవంత్ రెడ్డి గవర్నమెంటు ముఖ్యమంత్రి గారు ఆ ఏవైతే ఇల్లు కూలగొట్టిపించారో లోన్ కూడా మాఫీ చేయించాలి కదా. వాళ్ళ లోన్లు కూడా మాఫీ చేయించాలి. వాళ్ళు 20 లక్షలు తీసుకున్నారా, 30 లక్షలు తీసుకున్నారా, ₹1 కోటి తీసుకున్నారో ఆ ఇళ్ళు కొన్ని 1000 ఇల్లు కూలగొట్టారు కదా మూసి పక్క పట్టి. మరి లోన్ ఎందుకు కట్టాలి? లోన్ కట్టదు కదా. ఇలా ఇల్లు కూలిపోయినా కానీ వాళ్ళు లోన్లు కడుతురు. ఇల్లు కూలిపోయినా కానీ లోన్లు కడుతురు. వాళ్ళు ఏడికి పోవాలి? వాళ్ళు ఎక్కనో ఉంటురు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రు, ఎక్కనో దూరం ఉంటుర్రు. వాళ్ళు ఇళ్ళని కూలిపోయాయి. లోన్ ఎందుకు కట్టాలి? కట్టదు కదా. వాళ్ళు లోన్ మాఫీ కావాలి కదా. అన్ని రకాల వాళ్ళు పర్మిషన్ తీసుకొని 30-40 ఏళ్ళ కింద వాళ్ళు రూపాయి జమేసుకొని లక్షలు పెట్టి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే, ఇలా మీరు మూసి పక్క పొంటి ఇళ్ళని కొలగొడితే మరి ఈఎంఐ కూడా లోన్ కూడా క్యాన్సిల్ కావాలి. లోన్ కూడా కట్టదు కదా. మరి లోన్ కడుతున్నారు, ఈఎంఐలు కట్టకపోతే వాళ్ళ మీద కేసులు మాట్లాడుతున్నారు. బ్యాంకు నుండి నోటీసులు వస్తున్నాయి. కూలిపోయి నీరు కాడికి ఏడిగా నోటీస్ వస్తుంది. వాళ్ళకి ఎస్ఎంఎస్లు పోడు, వాళ్ళకు బెదిరింపు కాళ్ళు కష్టం. ఎవరికి లోన్ ఎవరైతే తీసుకున్నారో బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి బెదిరిస్తారు, మీ లోన్ కట్టకపోతే ఎట్లా అని. ఇల్లే ఒలగొట్రి, ఇటు హైడ్రా అని, మూసి అని ఒలగొట్రి. ఏడ కడతారు? ఇక మరి మన సార్ చెప్తాడు, స్టోరీ చెప్తాడు. ఏడ పార్కులు కాపాడుతూ ఉన్న పార్కులు అన్ని కబ్జాలు అయిపోతున్నాయి. పార్కులు కబ్జాలు అవుతున్నాయి, చెర్రకాడ కబ్జాలు అయిపోతున్నాయి. ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేయండి సార్. ఫస్ట్ ఏదైతే మీరు ఒలగొట్టిరో, ఏదైతే మూసి పక్క పొంటి మీరు ప్రజలు ఇల్లు ఒలగొట్టుకొని 1000 ఇల్లు ఒలగొట్టారు కదా, వాళ్ళకి ఫస్ట్ న్యాయం చేయండి. వాళ్ళకి లోన్లు ఉన్నాయి, ఆ లోన్లు మొత్తం క్యాన్సిల్ చేయండి. ఆ లోన్లు ఏవైతే లోన్లు ఉన్నాయో ఆ లోన్ తీసుకున్నారు కదా. మీ అది ఎఫ్టీఎల్ అని, ఇప్పుడు బఫర్ జోన్ అని, మున్సిపల్ పక్క ఒలగొట్టిరు కదా. ఫస్ట్ మీరు అది వాళ్ళు ఆ లోన్ క్యాన్సిల్ చేపిస్తే దేవుడు. మీరు కానీ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు కానీ ఆ లోన్ క్యాన్సిల్ చేపిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇలా ఇల్లు కొనిపోయినాక ఎందుకు కట్టాలి? వాళ్ళు లోన్ ఎందుకు కట్టాలి? ఇలా 30 లక్షలు తీసుకున్నా, 20 లక్షలు తీసుకున్నా కట్టదు కదా. ఇలా ఇల్లు కూలగొట్టి మీరు ఆదివారం సోమవారం అయితే టకటక కూలగొట్టి ఆగమైపోయి కొన్ని చిన్న కంపెనీలు ఉంటాయి. చిన్న కంపెనీలు కూడా వాళ్ళు లోన్ తీసుకోలే, వాళ్ళ లోన్ తప్పలేదు. మరి ఆ లోన్ మాఫీ కావాలి సారు. ఆ లోన్ అనేది మాఫీ కావాలి. ఎవరు ₹1 కట్టకుండా లోన్ మాఫీ అయిపోయండి. మీరు ఎప్పుడు హైడ్రా అని, ఇప్పుడు మూసి అని వాళ్ళు తీసేసారు కదా.
మరి లోన్లు కూడా విషయంలో కూడా తెలియక మీరు తీసుకున్నారు. ఈ లోన్ మాపని తీసేయాలి. ఏది వాళ్ళకి ఎలాంటి నోటీసు లేకుండా టకటక కూలగొట్టారు. ఇప్పుడు అన్ని బంద్ అయ్యాయి. ఎందుకు బంద్ అయినాయి అంటే వాళ్ళు మొరమొర మొత్తుకున్నారు కాబట్టి బంద్ అయిపోయింది. ఇంకొక విషయం, మన రంగనాథ సారు కమిషనర్ సార్ది కూడా F10లో ఉంది, బఫర్ జోన్ ఉందా అని ఇది కొత్తగా టాక్ వచ్చింది. కానీ మాది కిలోమీటర్ దూరం ఉన్నది, మా నాన్న 40 ఏళ్ళ క్రితం కట్టిండు, మాది ఎండ లేదు సారు అని మొత్తుకుంటున్నాడు. మరి అదే మొత్తుకున్నాడు, మరి వీళ్ళు కూడా మొత్తుకున్నారు కదా సార్. వీళ్ళు కూడా మరో దండం పెడతా కాలుమొక్త బాంచ్ అని అన్నారు కదా. ఆగిరా ఎవరన్నా? ఒకరైనా ఆగిరా? వాళ్ళ గిన్నెల బోకెలు కూడా లోపల ఉండగానే, వాళ్ళ బట్టల లోపల ఉండగానే కూలగొట్టి 1 గంట టైం ఇస్తారు, ఒక రోజు టైం ఇస్తారంటే ఆగబోతురి. అంటే ఉన్ననుకో న్యాయం, లేనుకో న్యాయం అంటే గిదే మరి. అంటే మీకో న్యాయం, వాళ్ళకో న్యాయమా సార్? ఇలా పరిస్థితి మీ దాకా వచ్చింది సార్, మీ దాకా వచ్చింది. మీరు లేదని చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళ మాట కూడా పోతురి గవర్నమెంట్. ఇది పరిస్థితి. హైడ్రా అంటే ఇది పరిస్థితి. ఫస్ట్ మీరు ఏం చేయాలి, రంగనాథ్ కమిషనర్ సార్, ఇటు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సార్, ఫస్ట్ ఏదైతే వాళ్ళ మూసి పక్కన ఇల్లు ఒలగొట్టిరో వాళ్ళ లోన్ మాఫీ కావాలి. లోన్ ఏ ఒక్క లోన్ కట్టకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా బ్యాంకు వాళ్ళు ఫస్ట్ అది మాఫీ చేసే ప్లాన్ మీరు చేయాలి సార్. అది విషయం ఫస్ట్ వాళ్ళు చేస్తే అది క్లియర్ అయినట్టు. ఎందుకంటే చాలా మంది కొన్ని 1000 ఇల్లు కూలగొట్టారు కాబట్టి 1000 మందికి, కొన్ని 1000 మందికి, 1000 కాదు కొన్ని లక్షల ఇల్లు కూలగొట్టినట్టున్నారు మీరు. చాలా మందికి ఇబ్బంది అవుతుంది లోన్ విషయంలో. అదొక్కటి మీరు సార్, అదొక్కటి మీరు వాళ్ళకు సాయం చేసి ఆ లోన్ కట్టకుండా ఆ లోన్ విషయంలో మీరు, ఎందుకంటే జాగాలు చూపెట్టలే వాళ్ళకి, మీరు ఇల్లు కూలగొట్టినప్పుడు జాగాలు చూపెట్టలే. వాళ్ళు ఎన్నెన్నో ఉంటారు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఆ లోన్ విషయంలో కూడా మీరు మాఫీ చేపించారు చేయండి సార్. అదొక్కటి చేయండి సార్. మీరు చేస్తే మీరు దేవుడే. సరే, ఇది పరిస్థితి ప్రజల్ని ఇప్పుడు మూసి పక్కన ఎవరైతే బిల్డింగ్లు కొట్టారో వాళ్ళని కాపాడడానికి వీళ్ళు ఏదైతే లోన్ తీసుకున్నారో ఆ లోన్ విషయంలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా కాపాడాలని మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కోరుడు జరుగుతుంది. అదే ప్రకారంగా మన హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ సార్ మీరు కూడా సపోర్ట్ చేసి ఆ లోన్ విషయం, ఎందుకంటే ఇల్లే లేదు, లోన్ కట్టుడు అవుతుంది, అదొకటి మాఫీ చేయండి సార్. ఇది విషయం తెలంగాణ ప్రజలారా ఇది జరుగుతుంది. కావున ఇట్లాంటి పరిస్థితి ఉన్నది హైడ్రా అని మూసి అని. ప్రతి ఒక్కరు మా ఛానల్ లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.